ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. హలో గైస్, మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద చేసిన ప్రతి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మన ఛానల్లో. ఈ వీడియో కూడా అలాగే వస్తుందని ఆశిస్తున్నాం. ఇంకా మ్యాటర్ ఏంటంటే, మన తిరుమల వెంకటేశ్వర స్వామి కన్నులు దాదాపు మూసే ఉంటాయి. అవి ఎందుకు అలా ఉంటాయని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో దాని మీద చేసాం, చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇకపోతే ఆయన కన్నులతో సహా మనం దర్శించుకునేది ఎప్పుడు అంటే, గురువారం రాత్రి పూలంగి సేవ అని జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఆయన నామాన్ని సడలించి కొంచెం చిన్నదిగా చేస్తారు. అప్పుడు ఆయన కన్నులతో సహా మనం దర్శించుకోవచ్చు. ఎందుకు అలా చేస్తారు అంటే, రామానుజం గారి కాలంలోని మూలవిరాట్ని శివుడని, కుమారస్వామిని చాలా విభేదాలు వినిపించేవి. కానీ పురాణాల ఆధారంగా ఆయన శ్రీ మహావిష్ణువు అని. మళ్ళీ ఇలాంటి వాదనలు భవిష్యత్తులో రాకూడదని 3 నిబంధనలు పెట్టారంట భయ్య. మొదటిది, పెద్ద నామం పెట్టాలి, అభిషేక సమయంలో తప్ప దాన్ని సడలించకూడదు. రెండవది, ఆయనకి శంఖచక్రాలు విగ్రహంతో పాటు లేవంట, తర్వాత అవి కూడా పెట్టారు. మూడవది, ఆయన వక్షస్థలంలోని ఇరువైపులా అమ్మవారులను పెట్టారు. ఇలా భవిష్యత్తులో ఈ వాదనలు రాకూడదని ఈ కట్టుదిట్టాలన్నీ పెట్టారు. మీలో ఈ విషయాలు ఎంతమంది తెలుసో కింద కామెంట్స్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి భయ్య.